హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి నోరూరించే కమ్మని ఎగ్ ఫ్రైడ్ రైస్. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని చైనీస్ ఫుడ్ సెంటర్లో దొరికే ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగానే చాలా రుచిగా టేస్టీగా రెడీ చేసుకోవాలనుకుంటే ఇలా ఒక్కసారి తప్పక ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము. ఒక గిన్నెని తీసుకొని అందులో 1.5 గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకోవాలి. బాస్మతి రైసే కాకుండా రెగ్యులర్గా అన్నం వండుకునే రైస్తో కూడా చేసుకోవచ్చండి. ఒక 2 సార్లు బాగా కడిగి ఇందులో ఎసరు పోసుకొని పక్కన పెట్టేయాలి. ఒక అరగంట సేపు దీన్ని నానబెట్టుకోవాలి. బాస్మతి రైస్ కొద్దిసేపు నానబెడితే రైస్ అనేది చాలా బాగా అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇక్కడ నేను అన్నాన్ని ఉడికించుకుంటున్నానండి. ఇక్కడ ఎసరు చేయి కట్టుతో పెట్టాను, అట్టెసరు అంటారు. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి, అన్నం ఉడుకుతుంది కదా, ఇందులో ఇంకొంచెం ఎసరు ఉందండి. ఈ ఎసరు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అన్నాన్ని చల్లారబెట్టి ఇప్పుడు ఇంకొక సైడ్ మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన బాండి పెట్టుకొని ఇక్కడ గుంటె గరిటెతో 1 గరిటె వరకు నూనె పోసానండి. నూనె కొంచెం వేడిన తర్వాత ఇందులో గుడ్లని కొట్టిపోయాలి. నేను ఇక్కడ 5 గుడ్లు తీసుకున్నాను. ఈ గుడ్లని కొట్టిపోసిన తర్వాత కొద్దిసేపు ఇలాగే ఉడికించుకొని కలుపుకోవాలి. అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత అది ఉడికి ఇలా కొంచెం పొడి పొడిగా వస్తుంది. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకి బాండీకి అతుక్కోకుండా పొడి పొడిగా చాలా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ వేసుకోవాలి. పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే తురిమి పెట్టుకున్న అల్లం వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే దంచి కూడా వేసుకోవచ్చు. అలాగే సన్నగా తరిగి పెట్టిన వెల్లుల్లి ముక్కలు కొన్ని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఉల్లి పొరకలు వేసుకోవాలి. ఉల్లి ఆకు అంటారు, ఉల్లి పొరకలు అంటారండి. అదేనండి, స్ప్రింగ్ ఆనియన్స్ అంటాం కదా, దాన్ని కొన్ని వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక గుప్పెడన్ని ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఎక్కువసేపు ఫ్రై చేసుకునే పని ఉండదు. కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, బీన్స్ వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి, కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే చాలా బాగుంటుంది. కొద్దిసేపు ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకొని చల్లారబెట్టిన రైస్ వేసుకోవాలి. చూడండి, రైస్ పొల్లులుగా ఎంత బాగా ఉడికిపోయిందో. ఈ రైస్ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ అట్లకాడతో కలుపుకోవడం ద్వారా రైస్ విరిగిపోకుండా చాలా చక్కగా కలిసిపోతుంది. అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో సాసులను వేసుకోవాలి. ఇక్కడ 2 స్పూన్ల వరకు గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. అలాగే 1.5 స్పూన్ వరకు సోయా సాస్ వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ వెనిగర్ వేయట్లేదు. సాసులు వేసిన తర్వాత ఒకసారి గరిటెతో ఇలా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత చూడండి, ఫ్రైడ్ రైస్ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. కారం మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. అదేనండి, ఉల్లి ఆకుల్ని వేసుకోవాలి. కొన్ని ఉల్లి ఆకులు ఒక గుప్పెడన్ని లాస్ట్లో వేసుకుంటే ఆ ఫ్లేవర్తో ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. ఉల్లి ఆకు వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా ఉల్లి ఆకులు వేసి ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో లాస్ట్లో నిమ్మకాయ పిండుకోవాలి. ఒక నిమ్మకాయని తీసుకొని దాని జ్యూస్ని అంతా కూడా పిండుకొని తర్వాత లాస్ట్లో ఇలా కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కొత్తిమీర, నిమ్మరసం వేసాం కదా లాస్ట్లో, చాలా రుచిగా ఉంటుందండి. ఫ్రైడ్ రైస్ చాలా కమ్మగా ఉంటుంది. ఇలా కొద్దిసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఆహా, ఇంకా మాటలు ఉండవండి. ఎంత రుచిగా ఉంటుంది, కడుపు నిండా కూడా టేస్టీగా తినేస్తారు. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ మీకు నచ్చిందా? ఆలస్యం చేయకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ రైస్ని తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.